Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి టైటానియంలో హృదయం టైటానియంను ఉపయోగించి కృత్రిమ హృదయాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత విక్రమ్ 3201 మరియు కల్పన 3201 మైక్రో ప్రాసెసర్లు వీటిని మనకి అంతరిక్ష అనువర్తనాల్లో ఉపయోగిస్తున్నారనమాట. స్పేస్కి రిలేటెడ్గా ఉన్న అప్లికేషన్స్లో వాడుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత టేస్ట్ అట్లాస్, ఈ టేస్ట్ అట్లాస్ వార్తల్లో ఉంది. దానిలో ఏ ఐటమ్స్ టాప్ లిస్ట్లో ఉన్నాయో చూద్దాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం మార్చి 18ని మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంగా జరుపుకుంటాం. దాని గురించిన అంశాలు చూద్దాం. తర్వాత దేవేంద్ర ప్రధాన్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క ఫాదర్ అయిన దేవేంద్ర ప్రధాన్, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కదా, ధర్మేంద్ర ప్రధాన్. ఈ ఆయనకి రిలేటెడ్గా ఉన్న అంశాలు డిస్కస్ చేద్దాం. తర్వాత 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్, ఇవి మనకి హెడ్లైన్స్. వీటితో పాటు ఇంకొన్ని అదనపు అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. మొదటిగా కనుక మనం చూస్తే రీఇన్సూరెన్స్ అని కనిపిస్తోంది. రీఇన్సూరెన్స్ చూడండి. ఇన్సూరెన్స్ అనే పదం మనం వినుంటాం. ఇన్సూరెన్స్ అంటే బీమా కదా. రీఇన్సూరెన్స్ అంటే ఏంటి అని అంటే రీఇన్సూరెన్స్ కదా. జనరల్గా మనం ఒక ప్రైవేట్ కంపెనీతోనో పబ్లిక్ కంపెనీనో గవర్నమెంట్ కంపెనీలోనో మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ తీసుకుంటాం, బీమా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఐసి దగ్గర బీమా తీసుకున్నాను అనుకోండి. ఈ ఎల్ఐసి ఏం చేస్తుందంటే మనం చేసిన కస్టమర్ కదా, కస్టమర్ ఈ బీమా చేస్తున్నాడు ఒక బీమా సంస్థ దగ్గర. అది ప్రైవేట్ సంస్థ అవ్వచ్చు, పబ్లిక్ సంస్థ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక చోట ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ కింద వీళ్ళు ఏం చేస్తారు అనంటే వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర, వేరొక బీమా సంస్థ దగ్గర వీళ్ళు రీఇన్సూర్ చేస్తారు. కస్టమర్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర చేసేది ఇన్సూరెన్స్, బీమా. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర చేసేది రీఇన్సూరెన్స్. ఇది అర్థమైతే పాయింట్, ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఈ రీఇన్సూరెన్స్ అనేది జనరల్గా మనకి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒక్క పబ్లిక్ సెక్టార్ సంస్థ రీఇన్సూరెన్స్ చేస్తుందన్నమాట. అదే మనకి జిఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది ఒక్కటి మాత్రమే మనకి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రమే ఇన్సూరెన్స్ చేసిన సంస్థలు మళ్ళీ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఇప్పటిదాకా అంటే మనం బీమా చేసిన కంపెనీలు ఆ బీమా మొత్తాన్ని తీసుకువెళ్ళి జిఐసి దగ్గర బీమా కింద చేసేస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అలా చేస్తారు. జనరల్ ప్రాసెస్ అది. అయితే ఇక్కడ జిఐసిని మనం ఏమంటామంటే రీఇన్సూరర్ అంటారు. ఇది ప్రభుత్వ సంస్థ అనమాట, ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అయితే మొదటిసారిగా మనకి ఈ ఇన్సూరెన్స్కి రెగ్యులేటర్ ఎవరు అనంటే IRDAI అనమాట, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. సో అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకి ఇది హైదరాబాద్లో ఉంది. దీని ప్రధాన కార్యాలయం. ఈ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసిందంటే పర్మిషన్ ఇచ్చింది ఎవరికేనంటే వాల్యూ ఎథిక్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి. వాల్యూ ఎథిక్స్ అనే భారతదేశంలోని సంస్థ ఇది. ఒక ప్రైవేట్ బీమా సంస్థకి ఈ రీఇన్సూరెన్స్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అందుకని ఇది మనకు వార్తల్లో ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ మాత్రమే రీఇన్సూరర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి ఛాన్స్ ఇచ్చింది IRDAI. అదే మనకి వాల్యూ ఎథిక్స్ రీఇన్సూరెన్స్ లిమిటెడ్ అనమాట. ఇది వాల్యూ ఎథిక్స్ రీఇన్సూరెన్స్ లిమిటెడ్. దట్స్ అ పాయింట్, గుర్తుంచుకుంటే సరిపోతుంది. IRDAI మనకి 1999 యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా రీఇన్సూరెన్స్ అనేది 2018 యాక్ట్ అనమాట, ఎనాక్ట్మెంట్ అనమాట. రీఇన్సూరెన్స్ అనేది 2018 చట్టంలోకి వస్తుందన్నమాట. 2018 మోడిఫైడ్ IRDAI చట్టం కిందకు వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ కంపెనీ పేరు ఇంపార్టెంట్. జిఐసి అనేది రీఇన్సూరర్ అని తెలిస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, పోబిటోరా.
పోబిటోరా వరల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. వరల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇదేంటి అని అంటే వరల్డ్ లైఫ్ అంటే తెలుసు కదా, వరల్డ్ లైఫ్ కదా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం. వన్య మృగాలు ఉంటాయి కదా, వాటి పరిరక్షించే ఒక కేంద్రం అనమాట వరల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంట. ఇది అభయారణ్యం, వాటిని అభయారణ్యాలు అంటారు. ఈ పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఏంటి అంటే మనకి అస్సాంలోదనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి, ఇది పోబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కదా, ఇది ఎక్కడ అస్సాంలో ఉన్నది. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే దీనిలో ఏమవుతుంది అని అంటే దీనిలో వాటర్ అంటే మనకి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఫెసిలిటీ, ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటికి కావాల్సిన వాటర్ అంతా మనకి బ్రహ్మపుత్ర నది నుంచే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఈ వాటర్ ఏమవుతుంది అంటే ఎండిపోతుంది అనమాట. అంటే వాటర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, డ్రై అయిపోతుంది. ఇయర్ బై ఇయర్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరము కొంత వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఇక్కడ ఇది కంప్లీట్గా డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వన్యప్రాణులు నివసించడానికి కష్టంగా మారుతోంది. అది పాయింట్. అందుకని మనకేంటి అని అంటే ఇది వార్తల్లో ఉంది. పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది అని అడుగుతాడు, అది అస్సాం అని తెలుసుకోవాలి. వార్తల్లో ఉంది కాబట్టి ఎక్కడిది అని అడుగుతాడు. తర్వాత బ్రహ్మపుత్ర నది ఆధారం దీనికి. తర్వాత ఇది దేనికి ప్రసిద్ధి అని అంటే మనకి రైనోసర్స్కి ప్రసిద్ధి. రైనోసర్స్ అంటాం కదా, రైనోస్ అంటారు. ఖడ్గమృగాలకి చాలా ప్రత్యేకత సంతరించుకున్న ప్లేస్ అనమాట. దీంతోపాటు బఫెలోస్, తర్వాత పోతే చీతాస్, కొన్ని ఇలా అన్నీ ఉంటాయి. బట్ వాటిల్లో ఇక్కడ ఫేమస్ ఏంటి అని అంటే రైనోసర్స్ అనమాట. మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీగా అంటే వన్యప్రాణుల అభయారణ్యంగా దీనికి పర్మిషన్ వచ్చింది ఎప్పుడు అని అంటే అభయారణ్యంగా 1987లో దీన్ని గుర్తించడం జరిగిందనమాట. 1987లో. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్. ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2025 మనకి వార్తల్లో ఉన్నది. ఇది దేనికి సంబంధించింది అని అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటున్నాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ అంటారు. ఇది ఒక మూడు దేశాలకు సంబంధించిన మ్యారిటైమ్ బెల్ట్ అనమాట. మూడు దేశాలు అవేవి అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తోంది, ఇరాన్ కనిపిస్తుంది కదా. వాటిని ఏమంటారు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చిరు అంటారు, చిరు దేశాలు అంటారు. ఈ చిరు దేశాలు ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంది కదా, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చుట్టూతా ఇలా ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ని ఏర్పరచుకున్నాయన్నమాట. దాన్నే మనం మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్గా పిలుస్తాం. గల్ఫ్ ఆఫ్ ఒమన్కి చుట్టూతా ఒక 3 దేశాలు. ఏ 3 దేశాలు అవి? చిరు దేశాలు అంటున్నా. చిరు అంటే సిహెచ్ అంటే చైనా, ఐ అంటే ఇరాన్, ఇక్కడ ఇండియా ఉండదు, ఇరాన్, ఆర్యు అంటే రష్యా. సో రష్యా, ఇరాన్, చైనా, ఈ 3 దేశాల నౌకాపరమైన మ్యారిటైమ్ సెక్యూరిటీ భద్రత బెల్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దేశాలు అడుగుతాడు, గుర్తుంచుకోండి చిరు దేశాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చిరు అంటే సిహెచ్ అంటే చైనా, ఐ అంటే ఇరాన్, ఆర్యు అంటే రష్యా. ఇది అనమాట చిరు. గల్ఫ్ ఆఫ్ ఒమన్కి చుట్టూతా వీళ్ళ విన్యాసాలు చేసుకుంటూ మ్యారిటైమ్కి అంటే నౌకాపరమైన భద్రతని ఈ ఫామ్ చేసుకుంటున్నాయి అన్నమాట. మరి ఇక్కడ ఎందుకు అవసరం ఇది అని అంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇరాన్కి ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి మాత్రమే పెట్రోల్ని, అదే మనకి అక్కడ ఉత్పత్తి అయ్యే పెట్రోల్ కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని బయటికి పంపుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అనమాట ఇది. ఇప్పుడు యుఎస్ శాంక్షన్స్ వేసేస్తోంది కదా ఇరాన్ మీద. ఇరాన్ మీద శాంక్షన్స్ వేస్తోంది, ఎప్పటి నుంచో వాళ్ళకి ఇష్యూ జరుగుతోంది. కాబట్టి ఈ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ చైనా, రష్యా దీంతో మనకి కంబైండ్ అయ్యి జాయిన్ అయ్యి ఈ పర్టికులర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్గా ఫామ్ అయ్యాయన్నమాట. గుర్తుంచుకోవాల్సినవి దేశాలు 3 దేశాలు ఇంపార్టెంట్, చైనా, ఇరాన్, రష్యా. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, హైతీ తిరుగుబాటుదారులు. ఈ హైతీ తిరుగుబాటుదారులు మనం రీసెంట్గా యెమెన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. యెమెన్, YEMEN, యెమెన్ సానా, దీని రాజధాని అనమాట. దీని రాజధాని సానా. ఇక్కడ ఏంటి అని అంటే ఈ హైతీ రెబల్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, హైతీ రెబల్స్
వీళ్ళ మీద అటాక్ మనకి అమెరికా అటాక్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో అమెరికా దాడులు యెమెన్ పైన హైతీ రెబల్స్ని ఉద్దేశించి స్టార్ట్ చేసింది. వీళ్ళు ఏంటి అంటే ఉగ్రవాదులు అనమాట. అక్కడ యెమెన్లో వీళ్ళ ఉగ్రవాద వేర్పాటుదారుకి సంబంధించిన, అంటే వీళ్ళు చేసే అక్కడ బాగా గొడవల తీవ్రత పెరగడంతో వీళ్ళని ఏం చేసిందంటే కంట్రోల్ చేయడానికి యెమెన్ మీద అమెరికా రీసెంట్గా దాడులు చేసిందనమాట. కాబట్టి వీళ్ళని ఉద్దేశించి దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు మనకేమని అడుగుతాడు క్వశ్చన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని అవసరం అంటే, అమెరికా రీసెంట్గా ఎవరి మీద దాడులు చేసిందని అడుగుతాడు, యెమెన్ మీద. యెమెన్కి సంబంధించిన హైతీ రెబల్స్ మీద, హైతీ తీవ్రవాదుల మీద. ఎవరు లేకపోతే హైతీ తీవ్రవాదులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతాడు, వార్తల్లో ఉంది కాబట్టి యెమెన్కి చెందిన వాళ్ళు. తర్వాత ఇక్కడ వీళ్ళ ఓల్డ్ పేరేముండేది అని అంటే, ఈ హైతీ తీవ్రవాదులనే అన్సర్ అల్లా తీవ్రవాదులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళని అన్సర్ అల్లా తీవ్రవాదులు. వీళ్ళు ఏంటి అని అంటే జైదీ ఇస్లాంకి సంబంధించిన సెక్ట్ అనమాట. వీళ్ళు షియా గ్రూప్ ఉంది కదా, షియాలు సున్నీలు అని ఉంటాం కదా, ముస్లింలలో గ్రూప్ ఉంది కదా, ఆ షియా గ్రూప్కి చెందిన జైదీ ఇస్లామీ గ్రూప్కి చెందిన వాళ్ళు అనమాట. జైదీ ఇస్లామీ గ్రూప్కి చెందిన వ్యక్తులు వీళ్ళు. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఉగ్రవాద వ్యతిరేకతపై 14వ ADMM ప్లస్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ అనమాట. ADMM అంటే ఏంటి అంటే ఏషియన్ ASEAN, ఆసియన్ కాదు, ఆసియన్ అంటే ASIAN, ఇది కాదు, ఇది ఏషియన్ అనేది గ్రూప్ అనమాట. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అని ఓడి ఇక్కడ అంతర్జాతీయ అంశాల్లో ఎందుకు వాడతాడు అని అంటే, అక్కడ ఉన్న సభ్య దేశాలతో పాటు ఇంకొన్ని సభ్య దేశాలు జాయిన్ అయితే వాటిని ప్లస్ అంటారు, ప్లస్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏషియన్ అనేది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంట. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క అసోసియేషన్. ఆగ్నేయ ఆసియా దేశాల సమూహం అన్నమాట. ఆగ్నేయ ఆసియా దేశాలు అంటే ఆసియా ఖండంలో ఆగ్నేయంగా ఉన్న దేశాల సమూహమే ఏషియన్ గ్రూప్ అంట. దీనిలో 10 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. ఆ 10 దేశాలతో పాటు ఇక్కడ ఇది ఏషియన్ కదా, ఈ ఏషియన్తో పాటు ఇంకొక 8 దేశాలు జాయిన్ అయ్యి ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి అన్నమాట. దేనికి సంబంధించినది ఈ సమ్మిట్, ఎక్కడ జరుగుతోంది అని అంటే, మనకి ఈ సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతోంది. దీనిలో ఏషియన్కి సంబంధించిన 10 దేశాలతో పాటు ఇంకొక 8 దేశాలు దీనిలో పాల్గొంటున్నాయి. భారత్ కాకుండా 8 దేశాలు, భారత్ కూడా కలిపితే 9 దేశాలు అన్నట్టు కౌంట్ అవుతుంది. భారత్ కాకుండా 8 దేశాలు, ఓకేనా. భారత్ దీనిలో మెంబర్ కాదు, ఏషియన్లో భారత్ మెంబర్ కాదు. ఎందుకు అని అంటే సౌత్ ఈస్ట్ దేశాలు కదా ఇవి ఆగ్నేయ ఆసియా దేశాలు కదా, భారతదేశం దక్షిణ భారతదేశం కదా, దక్షిణాన ఉన్నది కదా, దక్షిణ ఆసియాలో ఉన్నది కదా, ఆసియాలో దక్షిణ భాగంలో ఉన్నది కదా భారత్. మరి ఇక్కడ జరుగుతోంది మీటింగ్ ఆగ్నేయ ఆసియా కాబట్టి ఇక్కడ భారతదేశం జనరల్గా ఏషియన్లో మెంబర్గా ఉండదు. కానీ ఇక్కడున్న 8 దేశాలు ప్లస్ భారత్ కూడా మీటింగ్ జరుగుతోంది భారత్లోనే కాబట్టి భారత్ కూడా ఈ ADMMలో 14వ ADMMలో భాగస్వామిగా ఉంటుంది. 14వది ఎన్నవ ఎడిషన్ ఇది, 14వ మీటింగ్ అని గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అది. తర్వాత ఇక్కడ ఈ భారత్ మొదటిసారిగా కౌంటర్ టెర్రరిజం గ్రూప్కి సంబంధించిన మీటింగుల్లో అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారి. భారత్ కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటి అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎలాంటి కార్యాచరణ ఉండాలి అని చూసేదే మనం ఏమంటామంటే కౌంటర్ టెర్రరిజం గ్రూప్ అంటాం. కౌంటర్ టెర్రరిజం గ్రూప్ భారత్ మొదటిసారిగా ఈ గ్రూప్లో జాయిన్ అయింది. తర్వాత పోతే ఈ మీటింగ్ కూడా ఇండియాలో జరుగుతోంది, అది ప్రత్యేకత సంతరించుకుంది. తర్వాత దీని టార్గెట్ ఏంటి అని అంటే 2024 నుంచి 2027 వరకు మనము తీవ్రవాదాన్ని అంతమొందించాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ఈ పర్టికులర్ సమావేశంలో తీసుకునే అంటే కార్యాచరణ అదనమాట. దాని గురించి ఏం చేయాలి మనం, యాక్షన్ ఏంటి అనేది ఇక్కడ దీనిలో చర్చిస్తారనమాట. ఇంపార్టెంట్ వన్ 14వది
ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అంట. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎంతమంది అటెండ్ అయ్యారు? ఏషియన్ గ్రూప్లో 10 మందితో పాటు 8 దేశాలు. ఆ 8 దేశాలు ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి అమెరికా ఉంది, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, న్యూజిలాండ్, రష్యా, అమెరికా. రష్యా అమెరికా రెండింటికి పడదు యాక్చువల్గా. అయినా కూడా ఈ మీటింగ్లో 2 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 2 కూడా కలిసి ఉగ్రవాదాన్ని అంతర్మొందించాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. సో యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, కౌంటర్ టెర్రరిజం ఆర్ యాంటీ టెర్రరిజం అనమాట. టెర్రరిజాన్ని అంతమొందించాలి అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీనిలో భారత్ కూడా ఉంది, తైమూర్ లెస్టే ఉంది. తైమూర్ లెస్తేతో 8 దేశాలు అవుతాయి. తైమూర్ లెస్టే 1, ఆస్ట్రేలియా, చైనా 3, జపాన్ 4, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 5, న్యూజిలాండ్ 6, రష్యా 7, యుఎస్ 8. ఈ 8తో పాటు ఇండియా, ఇదిగోండి 8 దేశాలు అన్నాం కదా, 8 ప్లస్ ఇండియా. ఈ 10 ఏంటి? ఏషియన్ దేశాలు అంటే ఇవి ఏషియన్ గ్రూప్ దేశాలు అంట. వీటిలో ఏముంటాయి మనకి? మలేషియా, లావోస్, బ్రూనే, తర్వాత పోతే మనకున్న బ్రూనే తర్వాత సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇలాంటి దేశాలు 10 ఉన్నాయన్నమాట. ఆగ్నేయాసియా దేశాలు అంట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, విక్రమ్ 3201 మరియు కల్పన 3201 మైక్రో ప్రాసెసర్లు. ఇక్కడ మైక్రో ప్రాసెసర్లు ఇంట్రడ్యూస్ చేశారు చూడండి. ఈ మైక్రో ప్రాసెసర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సింపుల్గా గుర్తుండిపోతాయి. ఇవి 32 బిట్ అనమాట. 32 బిట్. ఈ ఫస్ట్ 2 డిజిట్స్ ఇవి ఎన్ని బిట్లో తేలుస్తాయి అనమాట? 32 బిట్లు. 32 బిట్. దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇస్రో ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరితో కలిసి, ఎవరి సౌజన్యంతో అంటే సెమీకండక్టర్ ల్యాబొరేటరీస్ మనకి చండీగఢ్లో ఉంది. దీని సౌజన్యంతో, దీంతో కలిసి వీళ్ళు ఈ విక్రమ్ 3201, కల్పన 3201 అనే మైక్రో ప్రాసెసర్లని ప్రవేశపెట్టారు. 32 అని ఉంది కదా, 32 అంటే 32 అని, 32 బిట్ అనమాట ఇవి. ఇంతకు దీనికంటే ముందు మనకి విక్రమ్ 1601 అని ఉండేది, 1601 అని ఉండేది, 1601 అని ఉండేది. అదేంటి అని అంటే 16 బిట్లు అనమాట, 16 బిట్స్ అనమాట. ఇది 32 బిట్స్. సో ఇక్కడ 32 బిట్స్ మనకి ఈ విక్రమ్ 3201 అనేది భారతదేశంలో 32 బిట్లతోటి తయారైన, 32 బిట్స్ తోటి తయారైన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ఇదే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వీటిని దేనిలో వాడతారు అంటే లాంచర్ వెహికల్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఈ మైక్రో ప్రాసెసర్స్ని వాడతారు. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిలో వాడతారు. తర్వాత ఇక్కడ దీనిలో ఏంటి అంటే మొత్తం మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నవే ఇవి. తర్వాత ఈ విక్రమ్, కల్పన ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. మైక్రో ప్రాసెసర్లు ఎవరు? ఇస్రో ఇంట్రడ్యూస్ చేసినట్టు, ఎవరి సౌజన్యంతో? సెమీకండక్టర్ ల్యాబొరేటరీస్ ఆఫ్ చండీగఢ్ సౌజన్యంతో ఇంట్రడ్యూస్ చేసినట్లు. మరి వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే అంతరిక్ష అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. అంతరిక్ష అనువర్తనాలు అంటే మనం స్పేస్ అప్లికేషన్ అంట. స్పేస్ అప్లికేషన్స్లో ఈ మైక్రో ప్రాసెసర్స్ని వాడతారనమాట. దట్ ఇస్ వన్. అగ్రీ. నెక్స్ట్ వన్కి వెళ్దాం. న్యూజిలాండ్ ప్రధాని భారత్లో పర్యటిస్తున్నారు. రక్షణ రంగ భాగస్వామ్యంలో సంతకాలు చేయడం జరిగిందనమాట. రక్షణ రంగ భాగస్వామ్యం. ఈ రక్షణ రంగ భాగస్వామ్యం అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు మనకి ఇంకా చాలా దేశాలతో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఉంది, రష్యాతో ఉన్నాయి, తర్వాత పోతే మనకి అమెరికాతో ఉన్నాయి. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక రక్షణ రంగమే కాకుండా విద్యకు సంబంధించి కూడా, తర్వాత పోతే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఒక 6 ఒప్పందాల మీద మనం సంతకం చేయడం జరిగిందనమాట. వాటిలో చూడండి, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఎక్కడ జరిగింది అంటే వీళ్ళ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో. సో తర్వాత మనకి ఇక్కడ ఈ న్యూజిలాండ్ ప్రధాని మనకి క్రిస్టోఫర్ లక్సాన్ అనమాట. క్రిస్టోఫర్ లక్సాన్ ఈయన 6 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. ఈ 6 ఒప్పందాలు దేనికి సంబంధించినవి అంటే వ్యవసాయము, విద్య, క్రీడలు, వాతావరణ మార్పులు. అంశాలు 4, ఒప్పందాలు 6 అనమాట. సో వ్యవసాయానికి సంబంధించి, విద్యకి, క్రీడకి సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి, తర్వాత రక్షణ రంగ భాగస్వామ్యాన్ని కూడా మనకి బలోపేతం చేయడానికి ముందుకు వచ్చింది న్యూజిలాండ్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇష్యూకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైటానియంలో హృదయం, ఇది కొంచెం భిన్నమైన కాన్సెప్ట్, అంటే కొత్తగా ఉంటుంది. జనరల్గా
హార్ట్ రన్ అవ్వడానికి రక్త ప్రసరణ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే రక్త ప్రసరణ కనుక సరిగా లేకపోతే స్టంట్స్ వేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అందరూ విన్న పద్ధతి అనమాట. అయితే హార్ట్ కనుక పని చేయకపోతే, హృదయం కనుక పని చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తారు. లేకపోతే ఏమవుతుంది, గుండె నొప్పి రావడాలు, చనిపోవడాలు ఇలాంటివన్నీ మనం చూసే కేసులే. అయితే కృత్రిమ హృదయాన్ని తయారు చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉందన్నమాట. అంటే దీనికి ఇచ్చిన పేరేంటి అని అంటే బైవకోర్ కృత్రిమ గుండె అనమాట. బైవకోర్, దీని పేరు బైవకోర్. దేంతో తయారు చేస్తారంటే దాన్ని టైటానియంతో తయారు చేస్తారు. టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండె అనమాట అది. ఈ కాన్సెప్ట్ మనకి కొత్తది కాదు, అంటే భారతదేశంలో కొత్తదే, కానీ ఆస్ట్రేలియాలో 2001లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2001లోనే. 2001లో డాక్టర్ డానియల్ టిమ్స్ వాళ్ళ ఫాదర్కి గుండె నొప్పి వచ్చినప్పుడు గుండెని మార్పిడి చేయలేమా, కృత్రిమ గుండెతోటి మార్పు చేయలేమా అనే ఒక వినూత్న ఆలోచనతోటి ఆయన దాన్ని అవలంబించి సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత దీన్ని ఏ మెటీరియల్తో తయారు చేయాలి అనే పరిజ్ఞానం లేకపోయేసరికి తర్వాత దీని మీద పరిశోధనలు చేసి టైటానియం కరెక్ట్ మెటీరియల్ అని భావించి ఇప్పుడు దానికి రిలేటెడ్గా మన వాళ్ళు దాన్ని ఫోకస్ చేయడం జరిగింది. అదే మనకి టైటానియంతో తయారైన కృత్రిమ గుండె అనమాట. దట్ ఈస్ అ కాన్సెప్ట్. న్యూస్లో ఉంది ఇది. డానియల్ టిమ్స్, ఆస్ట్రేలియన్ డాక్టర్ అనమాట. అది ఆయన కృత్రిమ గుండె పేరేంటి అంటే బైవకోర్. టైటానియంలో బైవకోర్ కృత్రిమ గుండె, బైవకోర్ అనమాట. అది గుర్తుంచుకోవాలి. తర్వాత గుండె మార్పిడికి దాతలని వెతుక్కోవాల్సిన అవసరం, ఎవరైనా ఇస్తారా అని, డోనార్స్ ఎవరైనా ఉంటారా అని వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు అనమాట ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వల్ల. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. టేస్ట్ అట్లాస్. ఈ టేస్ట్ అట్లాస్ అనేది ఏంటి అని అంటే మనకి ప్రముఖ ఆహార ప్రయాణ సంస్థ అనమాట. ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతూ ఈ టేస్ట్ వైజ్ ఏవైతే ఫుడ్ బాగుందో, ఏదైతే ప్రత్యేకంగా ఉందో వాటికి ర్యాంక్స్ ఇచ్చే ఒక సంస్థ అనమాట ఇది. ఏది టేస్ట్ అట్లాస్ అనేది మనకి ప్రముఖ ఆహార ప్రయాణ సంస్థ. ఇది 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాలో, అంటే 50 టాప్ బ్రెడ్స్ ఉంటాయి కదా, వీళ్ళు బ్రెడ్ల కేటగిరీ, తర్వాత పోతే డెసర్ట్స్ కేటగిరీ, ఇలా డెసర్ట్లు అంటే స్వీట్స్ కేటగిరీ ఇలా క్లాసిఫై చేస్తారు. దానిలో వీళ్ళు బ్రెడ్ల కేటగిరీలో గార్లిక్ బటర్ నాన్కి మొదటి పొజిషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇండియాలో గార్లిక్ బటర్ నాన్కి ఫస్ట్ పొజిషన్, తమిళనాడుకు చెందిన పరోటాకి 6th పొజిషన్, తర్వాత నార్త్ ఇండియాలో ఉన్న పరోటాలకి 18th నెంబర్, తర్వాత బటోరే, చోలే భటోరే అంటాం కదా, చపాతీతో పాటు మనకి భటోరే వస్తుంది. భటోరే అంటే ఈ శనగలతో కూడిన కర్రీ అనమాట, భటోరే అంటాం. సో ఈ భటోరేకి 26వ స్థానాన్ని ఇవ్వడం జరిగిందనమాట. టేస్ట్ అట్లాస్ అంటాం, టేస్ట్ అట్లాస్. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఇది చూడండి ఒకసారి. పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలదే అంటున్నాడు. పన్నుల్లో ట్యాక్సెస్లో 7 రాష్ట్రాలదే మేజర్ వాటా అంటున్నాడు. అంటే దాదాపుగా ఇక్కడ కనిపిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిస్సా, ఈ 7 రాష్ట్రాలకి అంటే కేంద్రంకి వచ్చిన మొత్తం పన్నుల ఆదాయంలో 60% వీటికే ఖర్చు పెడుతోందనమాట. అదే పాయింట్ మనది. 60% వాటా 7 రాష్ట్రాలదే అంటున్నాడు. సో 60% వాటా కేంద్ర పన్నుల్లో 10,000 కోట్లకు పైగా వాటా పొందిన రాష్ట్రాలు ఇవే. 10,000 కోట్లకు పైగా, 10,000 crores అనమాట. 10,000 కోట్లకు పైగా వాటా పొందిన రాష్ట్రాలు ఇవే అనమాట. సో ఇక్కడ కనుక మనం చూస్తే కేంద్ర పన్నుల్లో 60% వాటా ఈ రాష్ట్రాలదే. మిగిలిన రాష్ట్రాల వాటా ఎంత అంటే 40%. వీటిది మేజర్ అనమాట. వాటిల్లో ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది? ఉత్తరప్రదేశ్ ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్. అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి 9, 15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో ఉందన్నమాట దీనిలో. తర్వాత ఇక్కడ అందులో యూపీకి వచ్చినప్పటికీ యూపీకి ఒక్కదానికే 18%, 18% అనమాట. తర్వాత బీహార్కి వచ్చినప్పటికీ 10.05%, అది హైలైట్. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి చూడండి 2,30,854.62 కోట్లు. అంటే మీకు ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి దాదాపుగా ఒక 5 రాష్ట్రాలకి కల్పించిన అమౌంట్ కంటే కూడా ఇది 11-12% ఎక్కువ అనమాట. అది కాంటెక్స్ట్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? స్టేట్స్ గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా స్పెషల్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలకి
మొత్తం ఎంత కేటాయించారంటే 2,03,327.38 కోట్లు. ఈ 5 రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకు అన్నింటికీ ఇచ్చింది 2,03,327 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్కే 2,30,854 కోట్లు. అంటే ఉత్తరప్రదేశ్ది 18% కదా. చూడండి ఈ వేరియేషన్ అనమాట. ఎందుకు కేటాయిస్తున్నారు అంటే దీనికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఫినాన్స్ కమిషన్ దీనికి అక్కడ ఉన్న జనాభా, వాళ్ళ అక్షరాస్యత వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు, ఏరియాని వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇలా వాటాలు ఇస్తారనమాట. బట్ మనకు ఎవరెవరికి ఇచ్చారు వాటాలు అనేది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం, తెలంగాణ 15వ స్థానం. నెక్స్ట్ మనకి వెళ్దాం. 1998 నుంచి 2004 ఈ టైంలో, అంటే మనకి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 2 సార్లు సహాయ మంత్రిగా పనిచేశారనమాట. ఈయన సహాయ మంత్రిగా పనిచేశారు. సో తర్వాత ఈయన ఒడిశాలోని దేవగఢ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారన్నమాట. లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, అది లోక్సభ నియోజకవర్గం, దానికి ఈయన ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి మన ధర్మేంద్ర ప్రధాన్కి ఫాదర్ అనమాట. ఈయన చనిపోవడం జరిగింది. సో వార్తల్లో ఉన్న ఆబిచరీస్ కాబట్టి ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సైక్లింగ్ జాతీయ రికార్డ్. దీనిలో ఈ సైక్లింగ్, ట్రాక్ సైక్లింగ్లో నేషనల్ కప్ మన ముగ్గురు, అంటే రికార్డు నేషనల్ కప్లో 11వ స్థానంలో ఉన్నారనమాట వీళ్ళు. మొదటి స్థానంలో వచ్చేటప్పటికి, మొదటి స్థానంలో ఇంగ్లాండ్ స్వర్ణం, జపాన్ సిల్వర్, ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్ని అచీవ్ చేశాయి. భారత్ వచ్చేటప్పటికి 11th పొజిషన్లో ఉంది. ఈ ట్రాక్ సైక్లింగ్ కాంటెక్స్లో కప్పులకి మనకి ముగ్గురు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డేవిడ్ బెక్హామ్, ఎసోవ్ అల్బన్, రోజిత్ సింగ్. వీళ్ళు ముగ్గురు ఈ ట్రాక్ సైక్లింగ్ నేషనల్ కప్ని గెలుచుకున్నారనమాట. 11వ స్థానం, 11th పొజిషన్లో. మొదటి స్థానంలో ఎవరు? ఇంగ్లాండ్, సెకండ్ జపాన్, థర్డ్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా. దీనిలో మన వాళ్ళు ఏం చేశారు అంటే, ఆల్రెడీ మన వాళ్ళ పేరు మీద ఉన్న 44.45 సెకండ్లలో ఉన్న రికార్డుని వీళ్ళు, ఇండియన్ రికార్డ్ ఇది 44.187 సెకండ్స్కి, అంటే తక్కువ టైంలోనే దీన్ని అచీవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. ఎక్కడ జరిగింది ఈవెంట్? టర్కీలో జరిగిందనమాట. టర్కీలో జరిగిన ఈవెంట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. తులసి గబ్బర్డ్. ఈ తులసి గబ్బర్డ్ ఈవిడ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ అనమాట. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంట. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. ఈవిడ భారతదేశ పర్యటనలో ఉన్నారనమాట. 2.5 రోజుల పర్యటనలో ఉన్నారు ఈవిడ. ఈ పర్యటనలో భాగంగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈవిడతోటి భేటీలో ఏమని చెప్పారు అంటే, 6 ఫర్ జస్టిస్, ఈ ఖలిస్తానీ వేర్పాటువాదుల బృందం ఏదైతే ఉందో, ఎస్ఎఫ్జే అంటారు. ఎస్ఎఫ్జే అమెరికాలో వీళ్ళ విచ్చలవిడిగా వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్ఎఫ్జీని, 6 ఫర్ జస్టిస్ ఖలిస్తానీ వేర్పాటు సంస్థ ఏదైతే ఉందో, ఈ బృందం ఏదైతే ఉందో, దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించండి అని ఈవిడికి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సలహా ఇవ్వడం జరిగిందనమాట. అది వార్తల్లో ఉంది. సో ఉగ్రవాద సంస్థగా దేన్ని పేర్కొనాలని చెప్తున్నారు? ఎస్ఎఫ్జే. ఇది ఖలిస్తానీ ఈ వేర్పాటువాద బృందం అనమాట. అమెరికాలో, కెనడాలో దీని ఉగ్రవాద చర్యలు బాగా మితిమీరిపోతుండడం వల్ల ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ వన్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇదొక పార్ట్. ఇండియన్ వెల్స్ టైటిల్. ఈ ఇండియన్ వెల్స్ మనకి కాలిఫోర్నియాలో ఉందన్నమాట. కాలిఫోర్నియా యుఎస్లో అనమాట. ఈ ఇండియన్ వెల్స్ ట్రోఫీని ఏమంటారు అంటే, ఇండియన్ వెల్స్లో జరిగింది, ఇది ప్రాంతం జరిగింది ఏంటి? బిఎన్పి పరిబాస్ అంట. ఈ బిఎన్పి పరిబాస్ టోర్నమెంట్ అనమాట. టెన్నిస్ టోర్నమెంట్. బిఎన్పి పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్లో వీళ్ళిద్దరూ విజేతలుగా నిలబడ్డారు. ఈవిడ అందులో రష్యన్, చాలా స్పెషల్ ఏంటి అని అంటే, యంగెస్ట్ ఈవిడ. సెరీనా విలియమ్స్ తర్వాత 1999 సెరీనా విలియమ్స్ తర్వాత ఇంత యంగెస్ట్ గర్ల్ అయి ఉండి
ఈ టోర్నమెంట్ని బిఎన్పి పరిబాస్ టోర్నమెంట్ని అచీవ్ చేయడం చాలా గ్రేట్ అనమాట. సో చాలా యంగెస్ట్ వన్, రష్యన్ అనమాట ఈవిడ మొదటి ర్యాంక్లో ఉన్న మనకి అరియానా సెబలంకాని డిఫీట్ చేసిందనమాట, ఓడించిందనమాట. అరియానా సెబలంకా బెలారస్కి చెందిన టెన్నిస్ ప్లేయర్, ర్యాంక్ 1లో ఉందనమాట, ఇంటర్నేషనల్ ర్యాంక్ 1లో ఉన్నవాడిని. ఈవిడ 19వ ర్యాంక్లో ఉన్నవిడ జాక్ డ్రాపర్, ఈవిడ పేరు జాక్ డ్రాపర్ మేల్ కదా. ఈవిడ ఆండ్రివా, ఈ అరియానా సెబలంకాని ఓడించి నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న అరియానా సెబలంకాని ఓడించిందనమాట. ఈవిడ ఆండ్రివా అంటాం, మిర్రా ఆండ్రివా అనమాట. యంగెస్ట్ అనమాట, సెరీనా విలియమ్స్ తర్వాత యంగెస్ట్ ప్లేయర్ అనమాట ఈవిడ. ఏ టోర్నమెంట్ గెలిచింది? బిఎన్పి పరిబాస్ ఎక్కడ జరిగింది? ఇండియన్ వెల్స్, కాలిఫోర్నియా, యుఎస్లో జరిగింది టోర్నమెంట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, జెంట్స్ విభాగానికి వచ్చినప్పటికి, మేల్ పార్ట్కి వచ్చినప్పటికి ఇతను జాక్ డ్రాపర్ అనమాట. ఇతని పేరు జాక్ డ్రాపర్. ఇతను కూడా యంగ్స్టరే కానీ ఈవిడ స్పెషల్. ఎనీవేస్ ఇతను మనకి బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఇతను బిఎన్పి పరిబాస్ టోర్నమెంట్ని మేల్ విభాగంలో డ్రాపర్, ఫిమేల్ విభాగంలో, మహిళా విభాగంలో మిర్రా ఆండ్రివా ఈ బిఎన్పి పరిబాస్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్కి చోటు. 2028 ఒలింపిక్స్ మనకి లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. అవి ఈ లాస్ ఏంజల్స్లో జరగబోతున్నవి, అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నవి. వీటిలో బాక్సింగ్ని ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. బాక్సింగ్ లేదా ఎంత మటుకు అంటే బాక్సింగ్ ఉండేది. 2019లో ఏం చేశారు అంటే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ బాక్సింగ్ని నిషేధించిందనమాట. సో మళ్ళీ దాన్ని 2028లో ఇంట్రడ్యూస్ చేస్తామని మనకి వార్తల్లో కనిపిస్తోంది. మనకి వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి, సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి కదా. సో 2026లో వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి, 2028లో సమ్మర్ ఒలింపిక్స్. ఈ వింటర్ ఒలింపిక్స్ వచ్చినప్పటికీ మిలాన్ ఫ్రాన్స్లో జరుగుతాయి. సమ్మర్ ఒలింపిక్స్ 2028లో లాస్ ఏంజల్స్ యుఎస్లో జరగబోతున్నాయి అన్నమాట. తర్వాత 2030లో వింటర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతాయి. తర్వాత 2032లో సమ్మర్ ఒలింపిక్స్ బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి. అంటే 4 సంవత్సరాల గ్యాప్లో చూడండి, ఇక్కడ వింటర్ ఒలింపిక్స్, మళ్ళీ ఇక్కడ వింటర్ ఒలింపిక్స్, మళ్ళీ తర్వాత ఇక్కడ వింటర్ ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్ వచ్చినప్పటికి చూడండి, సమ్మర్ ఒలింపిక్స్ ఇక్కడ ఇలా, సమ్మర్ ఒలింపిక్స్ కూడా 4 ఇయర్స్ గ్యాప్లో అనమాట. 2028 తర్వాత 2032లో ఆస్ట్రేలియాలో జరుగుతాయి. ఇంపార్టెంట్ వన్ అది. తర్వాత మనకి నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే అంట, OFD అంటారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే మనం 18th మార్చిని అబ్జర్వ్ చేస్తాం. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఏంటి అని అంటే మన ఆర్మీకి కావాల్సిన ఏవేవైతే వెపన్స్ ఉంటాయో, అమ్యునేషన్ అంటాం, అంటే మందుగుండు సామాగ్రి ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసే మనకి ఒక వ్యవస్థ బ్రిటిషర్ల టైంలోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది మనకి 1787లో కోసీపూర్, కలకత్తాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికీ అది స్టార్ట్ చేసి మనకి 238 సంవత్సరాలు అనమాట. 238 సంవత్సరాలు అంటే 238th డే అనమాట. ఇది 238వ దినోత్సవం అనమాట. సో ఇక్కడ గన్ పౌడర్ ఫ్యాక్టరీగా పిలిచేవాళ్ళు. గన్ పౌడర్ ఫ్యాక్టరీ మనకి ఇషాపూర్లో ఉంది, కలకత్తా. ఈ గన్ పౌడర్ ఫ్యాక్టరీని తర్వాత దీన్నే గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీగా కోసీపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కోసీపూర్, కలకత్తా. సో ఆ సందర్భంగా మనం ఏం చేస్తామంటే ఈ గుర్తుగా 1787 18th మార్చిన దీన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు కాబట్టి మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డేగా, అంటే ఆర్మీకి సంబంధించిన ఈ వ్యవస్థ ఏవైతే మందుగుండు సామాగ్రి కానీ ఏవైతే వెపన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడే తయారవుతాయన్నమాట. సో అందుకని ఈ OFDని 18 మార్చిన స్టార్ట్ అయింది కాబట్టి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డేగా మార్చి 18ని మనకి గమనిస్తారనమాట, అబ్జర్వ్ చేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇంపార్టెంట్ డే అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అనమాట. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం, మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.